హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల వరుస 4వ సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మెట్రో ఎంపీ ఎన్వీఎస్ రెడ్డి. ఎయిర్పోర్టు నుండి మీర్ ఖాన్పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్కు సంబంధించి డీపీఆర్ తయారీ కోసం సర్వే పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు మెట్రో ఎండీ. మెట్రో వల్ల హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైదరాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు మెట్రో ఎండీ. ఏ విధంగా అయితే ప్రపంచంలో ప్రప్రథమంగా 22,000 కోట్ల రూపాయలతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేశామో అదే విధంగా ఈ ప్రణాళికను కూడా కార్యరూపం దాల్చేలా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయని అన్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, సామీర్పేట్ కారిడార్లతో పాటు ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని తెలిపారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ ఇప్పటికే ట్రై సిటీగా పేరు పొందింది. మనకి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఆయన విజన్లో పార్ట్గా ఫ్యూచర్ సిటీని 4th సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కంప్లీట్ గ్రీన్ సిటీగా డెవలప్ కావాలి. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి. దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి. ఎయిర్పోర్ట్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్ ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది. ఆ దార్శనికతని అనుకూలంగా చేసుకుని మేము ఆయన పద్ధతి ప్రకారం ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వయా రావరియల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా అప్ టు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ మీర్ ఖాన్పేట్ దగ్గర. అక్కడ వరకు కూడా మొత్తం 40 కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతూ ఉంది. ఇది 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్ ఇది. ఆ రోడ్డు మధ్యలో 20 మీటర్స్ అంటే దాదాపుగా ఒక 66 అడుగులు ఇది మనకి మెట్రో కూడా ఉంటుంది. మధ్యలో రెండు వైపులా 3 లేన్ 3 లేన్ల మెయిన్ హైవే ఉంటుంది, క్యారేజ్ వే. ఆ తర్వాత మరలా సైడ్ అన్నీ కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేసుకుంటా 2 సర్వీస్ లేన్స్, రెండు వైపులా కూడా సర్వీస్ లేన్, 2 లేన్ సర్వీస్ లైన్ కూడా డెవలప్ చేస్తా. దానికి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి షురు అయ్యి అక్కడ మొదలయ్యి అక్కడ కొంత దూరం వచ్చిన తర్వాత మనకి మెట్రో డిపో కూడా అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. మెట్రో డిపో పక్క నుండి ఈ ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్ని, ఆ సరిహద్దు గోడని దాటుకుని మనది ఎలివేటెడ్ మెట్రోగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. అక్కడ నుంచి అది మన్సాన్పల్లి రోడ్డు టచ్ అవుతుంది. మన్సాన్పల్లి రోడ్డు మీద ఒక 6-7 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం బహదూర్గూడ వస్తాము. బహదూర్గూడలో మంచి ప్రభుత్వ భూములు ఉన్నాయి.